బుటెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పెనమలూరు టీడీపీలో మరోసారి ముస్లిం రేగింది. బోడే ప్రసాద్ కు టికెట్ కేటాయించడంపై మరో నేత దేవినేని స్మిత భగ్గుమంటున్నారు. తనకెందుకు టికెట్ కేటాయించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ప్రతిసారి తనకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2009 నుంచి టికెట్ కోసం ప్రయత్నిస్తున్నామని గుర్తు చేశారు. ఇక 2009లో తన తండ్రి చలసాని పండు ఓడిపోవడానికి టీడీపీ నేతలే కారణమని ఆరోపిస్తున్నారు. చంద్రబాబు లోకేష్ టికెట్ విషయంలో తనను మోసగించారని అంటున్నారు. పండు చనిపోయినప్పుడు అండగా ఉంటామని చెప్పిన వారంతా ఇప్పుడు ఏమయ్యారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధిష్టానం ఎందుకు తప్పులు చేస్తోందని నిలదీస్తున్నారు. చొలసాని పండు చనిపోయిన పార్టీ కార్యక్రమాలను ఎప్పుడూ ఆపలేదన్నారు. బోడే బ్లాక్మెయిల్ చేశాడని టికెట్ ఇచ్చారా అని ప్రశ్నించారు. అభ్యర్థుల ఎంపికలో తనను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదని ప్రశ్నించారు. కుటుంబ సభ్యులు చనిపోయినా పార్టీ కోసం రోడ్లపై తిరుగుతూనే ఉన్నామన్నారు. టికెట్ ప్రకటించే ముందు తమను సంప్రదించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. చేశారు పార్టీ అధిష్టానం. మాకెందుకు కన్ఫర్మ్ చేయలేదనే విషయంతో నేను ఇవాళ సూటిగా అధిష్టానాన్ని ప్రశ్న అడదలుచుకున్నాను. అఫ్కోర్స్ పార్టీ అన్నాక ఒకసారి ఒకరికి ఒక్కొక్కసారి ఒకరికి వస్తుంది కాదను, కానీ ప్రతిసారి మా కుటుంబానికి పార్టీ ఎందుకు అన్యాయం చేస్తుంది? ఇది ఫస్ట్ టైం కాదు. ఇప్పుడు అంతకుముందు ఇచ్చి మేము ఏ అన్యాయం జరగకుండా ఉంటే ఈసారి మేము కాంప్రమైజ్ అవ్వడానికైనా పార్టీ కోసం త్యాగం చేయడానికైనా మా కుటుంబం ఎప్పుడూ సిద్ధంగానే ఉంది. అది జరిగింది కూడా. 2009లో నాన్నగారు కూడా ఓడిపోవడానికి కారణం ఈ పార్టీయే. వెన్నుపోటు రాజకీయాలు అనేది ఈ తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు ఉంటుందో నాకు అర్థం కావట్లేదు. 2009లో నాన్నగారు ఓడిపోవడం వెన్నుపోటు పొడిసి నాయకులు సొంత పార్టీ నాయకులే వెన్నుపోటు పొడిసి ఓడించారు ఆయన. పోనీ యాంటీ ఉంటేనో లేకపోతే ఆయనకి జనాల్లో లేకపోతేనే ఓడిపోయారంటే అది వేరే లెక్క. అవతల గవర్నమెంట్ ఉన్నప్పటికీ కూడా ఆయనకు వెన్నుపోటు పొడిచి మరి సొంత పార్టీ నాయకులే ఓడించారు నాన్నగారిని. సరే, అప్పుడు నాన్నగారు కానీ మేం కానీ ఏ రోజు కొన్ని అవకతవకలు జరుగుతాయిలే అని చెప్పి సైలెంట్గా ఉన్నాం. ఎందుకు ఇలా ఈ పార్టీ అధిష్టానం ఎందుకు ఇలా తప్పులు చేస్తుందో మాకైతే ఇవాళ కూడా అర్థం కావట్లేదు. కొన్ని విషయాల్లో చిన్న తప్పులు చేయడం అనేది సహజమే. అంత పెద్ద పార్టీ ఉన్నాక అంత మేనేజ్మెంట్, మన ఇంట్లో కుటుంబమే ఒక్కొక్కసారి చిన్న తప్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రతిసారి తప్పు జరగడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? వద్దు, టికెట్ లేదు అన్న మనిషికి వారం రోజులు ఎందుకు ఇచ్చారు? అంటే బ్లాక్మెయిల్ చేసే వాళ్ళకి ఇస్తాము అని ఇండైరెక్ట్గా మీరే మెసేజ్లు చెప్తున్నారా? నేను బాబు గారితో కూడా అదే చెప్పాను. సార్, వీ నో ద డిసిప్లైన్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద డిసిప్లైన్. మాకు తెలుసు సార్, మేము అందుకే చాలా డిసిప్లిన్గా ఉంటాము అని కూడా నేను బాబు గారితో చెప్పాను. నేను బ్యాలెన్స్ చేసుకుంటామని కూడా మేము బాబు అడిగారు కూడా, మేము బ్యాలెన్స్ చేసుకుంటారమ్మా, చేసుకుంటాం సార్ అని కూడా చెప్పాం. అలా దేనికి కూడా ఈరోజు పార్టీ నుంచి ఏది ఆశించలేదు మేము ఇంతవరకు. మేము అడుగుతుంది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా అడుగుతుంది ఒకటే మాట, మా నాన్నగారిని గెలిపించుకోవాలి. మా స్వార్థం అంటూ ఉంది అంటే అదొక్కటే, మా నాన్నగారిని గెలిపించుకోవాలి సార్. ఆయన చాలా మానసిక ఇదితో చనిపోయారు. పోనీ ఆయనకి నాకు లేదో లేకపోతే నా మీద యాంటీ ఉందో అంటే అది వేరే విషయము. సొంత మనుషులే, పార్టీ మనుషులే వెన్నుపోటు పొడిచి నేను ఎందుకు ఓడిపోవాలనే మానసిక స్థితిలో చనిపోయారు. ఆయన్ని గెలిపించుకోవాలి సార్, అదొక్కదానికోసమే మేము తిరుగుతున్నాం అని కూడా మేము చెప్పాం. టికెట్ బోర్డు